రైతులు వానాకాలంలో భారీగా వరి సాగు చేశారు. సాగు చేసిన ధాన్యాన్ని విక్రయించేందుకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు తీసుకురావడంతో మార్కెట్ వరి ధాన్యంతో పోటెత్తింది. జిల్లాలోని రైతులు సాగు చేసిన వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డులో విక్రయించడానికి 35,000 బస్తాల ధాన్యంతో పోటెత్తింది. ఈ ధాన్యం నిల్వల త్వరితగిన వ్యాపారాలు కొనుగోలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా ధాన్యం కొనుగోలులో 3,200 అధిక ధర పలికారు. దీంతో కేసముద్రం మార్కెట్లో అధిక ధరల పలకడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు కర్పూరపు స్వామి, అప్పలరావుపేట గ్రామం, మెక్కోణ మండలం. నేను రైతును. ఈ మార్కెట్కు సరుకు మంచిగానే వస్తుంది, అనుకూలంగానే ఉన్నాయి. రేట్లు కూడా వడ్లకు మాత్రం మంచిగా ఉన్నాయి. ఏమైనా పసుపులకు, మిర్చికి, పత్తికి కొంచెం వాటికి కూడా రేటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అనుసరించి రేట్లు పెంచాలి. ఈ కూలి రేట్లు అధికమైనవి, రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఒక వడ్లకు మాత్రం రేటు బాగానే ఉంది ఇప్పటి వరకు. దానికి ఎలాంటిది ఏం లేదు, తేడా సంతోషంగానే ఉంది. వడ్లు పండించే రైతులకు అయితే సంతోషంగా ఉన్నది. కానీ పసుపు, పత్తి, మిర్చి రైతులు మాత్రం చాలా ఇబ్బందులో ఉన్నారు. వాటిని కూడా రైతులను ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు భానుతీశ్వర్, మాది నెల్లికుదురు మండల్, ఆలేరు గ్రామం. మేము కేసముద్రం మార్కెట్ కి వడ్లు తెచ్చాము. దాదాపు 7 పుట్లు దాకా తెచ్చాము. మన మార్కెట్ లో చాలా మంచి సౌకర్యాలు ఉన్నాయి. చాలా రైతులు కూడా మంచిగా ధర కూడా మంచిగానే పెడుతున్నారు. 3,300, 200